కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓసి 132 సోషియాలజీ ఆఫ్ ఇండియా అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 7 రెలిజియన్ అనే లెసన్ గురించి చెప్పుకుంటాం. ఆ రెలిజియన్ మనం తెలుగులో మతము అని అంటూ ఉంటాం అన్నమాట. మతము సార్వజనికమైన దృగ్విషయమే అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. విభిన్న సామాజిక శాస్త్రవేత్తలు కూడా మతాన్ని అనేక విధాల వారి అభిప్రాయాల ప్రకారము నిర్వర్తించారన్నమాట. సామాజిక శాస్త్రవేత్తలు కూడా వివిధ రకాలుగా నిర్వచించిన ఒక ఏకాభిప్రాయానికి ఈ మతం మీద రాలేదని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కొందరు ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలను కూడా మనము పరిశీలిద్దాం. మత జీవన విధానము ప్రాథమిక రూపాలు అనే గ్రంథంలో, మత జీవితపు విధానాలు ప్రాథమిక రూపాలు అనే గ్రంథంలో దుర్ఖాయం అనే సామాజిక శాస్త్రవేత్త మతాన్ని ఈ విధంగా నిర్వచించారని మనం చెప్పుకోవచ్చు. మతం అనేది పవిత్ర విషయాలకు సంబంధించిన విశ్వాసాలు, ఆచారాలు అనేది దుర్ఖాయం చెప్పారు. మతం అనేది పవిత్ర విషయాలకు సంబంధించిన విశ్వాసాలు, ఆచారాలు, వాటిని పాటించే వాళ్ళందరినీ మత సంస్థ అనే ఏకైక నైతిక సమాజంగా ఏకం చేస్తూ ఉంటూ ఉంటామన్నమాట. మనం ఆ విశ్వాసాలు, ఆచారాలు సమైక్య సమాహారంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. జేమ్స్ ఫ్రేజర్ అభిప్రాయం ప్రకారం ప్రగతి గతిని, మానవ జీవిత గతిని నియంత్రించే, నడిపించే మానవాతీత శక్తులే ఉన్నాయనుకొని వాటిని నమ్మటమే ఒక మతము అనేది ఈ ఫ్రేజర్ అనేది సామాజిక శాస్త్రవేత్త చెప్పారు. అమెరికన్ మానవ సామాజిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ అభిప్రాయం ప్రకారము మతాన్ని ఈ క్రింద విధంగా నిర్వచించారన్నమాట. దైనందిక జీవితంలో ప్రశాంతతను మార్గము అన్వేషించడానికి మానవుడు చేసే నిరంతర కృషి మతం అనేది ఏం చెప్పారు. ఫ్రేజ్లో మతానికి ఇచ్చిన నిర్వచనము ఈ విధంగా ఉన్నదనేది మనము తెలుసుకోవాలి. మానవుల మధ్య ఉండే సంబంధమే కాక మానవుడికి అత్యున్నత శక్తిని మధ్య ఉండే సంబంధానికి చెందినదే మతమని ఆంకోన్ అభిప్రాయపడ్డారు. మానవాతీత శక్తుల పట్ల మానవుడి చిత్తవృత్తి మతము అని చెప్పారు. ప్రకార్యవాది అయిన థామస్ ఒడియా అనుభవాతీత లక్ష్యాల సాధనకు అనుభవేతర లేదా అనుభవాతీత సాధనలను ఉపయోగించడమే మతం అనేది నిర్వచించారు. ఈ విధంగా అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు మతాన్ని అనేక రకాలుగా నిర్వచించినా కూడా మనము మతం గురించి ఒక ప్రత్యేకమైన అవగాహనని ఏర్పరచుకోలేము. అది కాల, మాన, దేశ పరిస్థితులను బట్టి నిరంతరము అభిప్రాయాలు మారుతూ ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మతంలోని వివిధ మౌలిక అంశాలను మనము పరిశీలించాలి. ఆ పరిశీలించి వాటి యొక్క అర్థాన్ని, ప్రవృత్తిని మనము మతపరంగా తెలుసుకోవాలనేది ఈ యొక్క మతం యొక్క అభిప్రాయం. ఇలాంటి శక్తులు నమ్మే వారికి బహుదేవతారాధకులు అని అంటూ ఉంటారు. మరికొందరు ఒకే ఒక శక్తిని నమ్ముతూ ఉంటారు. ఆ శక్తే దైవము లేదా సర్వశక్తిమంతుడు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. ఆ దైవం అనేది వీరి అభిప్రాయం ప్రకారము నిరాకారుడు, సర్వాంతర్యామి. దైవాన్ని అనేక రూపాల్లో మనము కొలుస్తూ ఉంటాము. వీరికి ఏకేశ్వరాధకులు అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన దైవాన్ని కొలుస్తూ ఉంటాం. మన హిందూ సమాజాన్ని తీసుకున్నట్లయితే 3,000,000 దేవతలు ఉంటారు. అండ్ కొందరు అంటే వారి ఇష్ట ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాన్ని ఎంచుకుంటూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. మానవ అతీత శక్తులతో సర్దుబాటు చేసుకోవడమే వ్యక్తుల యొక్క జీవన విధానంగా, మత విధానంగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఈ శక్తులు దయాదాక్షిణ్యాలపై వారి మనుగడ ఆధారపడి ఉంటుందని అందరూ విశ్వసిస్తూ ఉంటారు. ఆ శక్తులను ప్రసన్నం చేసుకోవటానికి పూజా పునస్కారాలను నిర్వచించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ శక్తులు ఆగ్రహం కలిగిస్తే
తమకు ఏ విధంగా వినాశనము తప్పదని భావిస్తూ ఉంటారు. ఈ శక్తులని ఆగ్రహం కలిగిస్తే మనకి మంచి జరగదు, చెడు జరుగుతుందనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు. అటువంటి భయము వల్ల వారు నిరంతరము అతీత శక్తులను ఆధీనులుగా భయభక్తులతో మెరగటానికి నిరంతరము ప్రజలందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ మతం అనేది పవిత్ర అపవిత్ర భావనల ఒక రూపకల్పనగా మనం చెప్పుకోవచ్చు. మానవుడి చర్యలను పవిత్రము, అపవిత్రము, ధర్మబద్ధము, నీతివంతము, ధర్మ విరుద్ధము, అవినీతిమంతము అని విభజించడం జరుగుతూ ఉంటుంది. మనం చేసే పనులన్నీ కూడా మంచి పనులు ధర్మబద్ధముగా చేసే పనుల వల్లే మనిషికి శుభము, పవిత్రత కలుగుతుందని, సత్ప్రవర్తన ప్రోత్సహించటము, దుష్ప్రవర్తనను నిరసించటము ప్రతి మతములోనూ మనము చూస్తూ ఉంటాము. అన్ని సమాజాలలోనూ మానవుడి చర్యలను పవిత్రమైనవి, అపవిత్రమైనవిగా వర్గీకరించడము కనిపిస్తూ ఉంటుందని దుర్ఖాయం అనే సామాజిక శాస్త్రవేత్త తన అభిప్రాయాలను నిర్వచించారు. మంచి చెడ్డల ఆధారంగానే స్వర్గ నరకాలు ఊహించటం జరుగుతుంది. అంటే మనం మంచి కనుక మంచి ప్రవర్తన కలిగి మంచి పనులు చేసినట్లయితే స్వర్గానికి పోతాము, చెడ్డ పనులు చేసినట్లయితే నరకానికి పోతామనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మన మతపరంగా ముక్తికి కొన్ని మార్గాలను ఈ మతము ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రతి మతము మానవునికి అహంబంధాల నుంచి విముక్తి లభించే మార్గాలను చెప్తూ ఉంటుంది. ప్రతి మతము మానవుకి ఇహబంధాల నుంచి ముక్తిని లభించే మార్గాలను నిరంతరము ప్రబోధిస్తూ ఉంటుంది. బౌద్ధులు నిర్యాణము వల్లనే మనిషి భగవంతుల్లో లీనమయ్యే ఎందుకు వీలు ఉంటుందని భావిస్తే, హిందువులు జనన మరణాల నుంచి విముక్తి కావటానికి మోక్షమని, ముక్తి అని భావిస్తూ ఉంటారు. మోక్ష సాధనకు 4 మార్గాలను మనం ఎంచుకుంటూ ఉంటాం. అవి యోగ మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గము, కర్మ మార్గము అని 4 మార్గాలుగా మనము చెప్తూ ఉంటాం. ఈ మార్గాల వల్ల మోక్ష సాధన జరుగుతుందనే దృక్పథాన్ని మనము అతి పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా నమ్ముతూ ఉన్నాం అన్నమాట. అది మతం యొక్క బలంగా కూడా మనము చెప్పుకోవచ్చు. మతానికి ఆధారము విశ్వాసం. వ్యక్తి చిత్తశుద్ధి దృక్పథమును బట్టి ఉంటాయి. ఈ పవిత్ర అపవిత్ర భావాలనే దృక్పథము మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటాయనేది మనం గుర్తించవలసిన విషయం. అంటే మంచి చెడులు కాక వాటిని చూసే దృష్టిని బట్టి, అతని అవగాహన బట్టి ఉంటాయనేది మనము అర్థం చేసుకోవాలి. మరొక మాటలో చెప్పాలంటే మంచి చెడులు అనేవి ఆత్మాశ్రయ అంశాలే కానీ వస్తుపరమైనవి కావాలని కూడా మనము గుర్తించాలన్నమాట. అందువల్ల వ్యక్తిగతమైన ఈ భావాల ప్రకటనను విశ్వాసము, కర్మకాండాలు అనేవి మాధ్యమాలుగా రూపొందించబడ్డాయి. ప్రతి మతానికి కొన్ని విశ్వాసాలు ఉంటాయి. మతం అనేది విశాల విశ్వాసాల గురించి, సృష్టి స్థితి లయాలను గురించి, ఇహపరాలను గురించి, భవిష్యత్తులో ఈ భూప్రపంచం ఏమవుతుందనే విషయం గురించి, అనేక ఇతర సున్నితమైన సూక్ష్మమైన విషయాల గురించి మతాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అంటే మతము లౌకికాతీతం, అనుభవాతీతమైన విషయాలను సభ్యులకు తెలియజెప్పడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. పవిత్రత, అపవిత్రత అనే గుణాలు వ్యక్తి దృక్కోణము ఫలితముగా ఏర్పడుతూ ఉంటాయి. గోవును పవిత్రమైన ప్రాణిగా హిందువులు భావించటాన్ని మనం ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆవును కూడా ఇతర జంతువులు లాంటిది. అయితే మనం దానిని పవిత్రతను ఆపాదించి పూజించటము యావత్ భారతదేశంలో కూడా మనము చూస్తూ ఉంటాం. మతాచారాలు
వాస్తవ వ్యవహారంలో కనిపించే ఒక ప్రక్రియగా మనం చెప్తూ ఉంటాం. ఇట్లా ఈ డగ్గస్ అనే సామాజిక శాస్త్రవేత్త ప్యూరిటీ అండ్ డేంజర్ అనే బుక్లో ఈ యొక్క మతాచారాలు అనేవి పవిత్రమైన దానికి సంబంధించిన ప్రతీకలుగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మతాచారాలు వాస్తవ వ్యవహారంలో కనిపించే ప్రక్రియగా అండ్ డేంజర్ అనే గ్రంథంలో మతాచారాలు అనేవి పవిత్రమైన దానికి సంబంధించిన ప్రతీకలుగా మనకి చెప్పారు అనేది మనం గ్రహించవలసిన విషయం. ఆచారాలు అనేవి అనుభవాతీత పవిత్రమైన విషయాల విషయంలో మానవ ప్రవర్తన తీసుకునే ఆచారాలను కింగ్స్ ప్లే అనేక రకాలుగా పేర్కొన్నారు. అవి ఏంటంటే అగోచర శక్తులకు సంబంధించిన మానవుని అంతర్గత భావాల ప్రకటిత ప్రతీకలే మతము అని కింగ్స్ ప్లే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తర్వాత ఇంటర్నేషనల్ యాటిట్యూడ్ సింబాలిక్ ఆఫ్ ద అన్సీన్ పవర్స్ అనే బుక్లో ఈ యొక్క ప్రవర్తన వివిధ రూపాలలో కనిపిస్తుందని, ప్రత్యేక దుస్తులు ధరించటము, మంత్రాలు చదవటము, పవిత్ర నదుల్లో స్నానము చేయటము మొదలైనవి, అట్లానే పాట పాడటము, నాట్యం చేయటము, రోధించటము, పొర్లు దండాలు పెట్టటము, విందులు చేయటము, పవిత్ర గ్రంథాలు చదవటము వంటివి కూడా మతాచారాల్లో మనము అన్ని మతాలలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ ప్రవర్తన తీరు ఇతర సందర్భాలలో అతి సాధారణమైనవిగా కనిపించిన మతపరమైన వేడుకలకు జరుగుతున్నప్పుడు వాటిని పవిత్రత అంటే ఆ చేసే పనులకి మనము పవిత్రత అనేది ఆపాదిస్తూ ఉంటాం అన్నమాట. మతాచారాలు సభ్యుల మధ్య ఐక్యతకు బాగా తోడ్పడుతూ ఉంటాయి. తానుంటున్న ప్రపంచానికి, ఈ సృష్టినంతటిని అర్థం చేసుకోవటానికి, దాని పట్ల విశ్వాసము పెంచుకోవటానికి ఈ మతాచారాలు చాలా దోహదం చేస్తూ ఉంటాయి. ముస్లింలలో మసీదులో చేసే నమాజ్, క్రైస్తవులు చర్చిలో జరిపే ప్రార్థనా సమావేశాలు, హిందువులు దేవాలయంలో నిర్వచించిన భజన కార్యక్రమాలు ఆయా మతాల వారి సమైక్యత పెంపుదలకి దోహదం చేసేటటువంటి ప్రక్రియలని మనము గుర్తించిపెట్టుకోవాల్సిన విషయం. ఈ కారణముగానే దుర్గాయం సామూహికముగా జరిపే మతాచారాల వల్ల సమాజము మరింత సంఘటితమై సభ్యులలో భావ సమైక్యత ఏర్పడుతుందనేది పేర్కొన్నారు దుర్గాయం అనే సామాజిక శాస్త్రవేత్త. ఒకే గోత్రము, దేవుడు, ఆ గోత్రము భిన్నమైనది కావు. ఈ రెండు సదృశ్యాలే అని దుర్గాయము తన యొక్క పరిశోధనా పద్ధతుల్లో వెలిబుచ్చారన్నమాట. సామాజిక వ్యవస్థగా మతాన్ని అర్థం చేసుకోవటము, విశ్వాసాలు, మతాచారాలను అర్థం చేసుకోవటంపై ఆధారపడి ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయం. కొందరు మేధావులు మతాన్ని గురించి మాత్రమే తీవ్రంగా చర్చిస్తూ ఉంటారు, కానీ మతాచారాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. వివరింపలేకపోవచ్చు, నిజ నిర్ధారణకు బలమైన ఆధారాలు చూపలేకపోవచ్చు. అయినా దానిని సామాజిక ప్రయోజనము ఏమాత్రము తగ్గలేదని, మతాచారాలు పాటించడము సడలలేదని కూడా మనము మతపరమైన పద్ధతుల ద్వారా గుర్తించుకోవచ్చు అన్నమాట. ఇది మత పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, జీవన విధానంలో మతం యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉన్నదనేది మనం తెలుసుకున్నాము. మత ఆవిర్భావం తాలూకా సిద్ధాంతాలు కూడా మనం టూకీగా చెప్పుకుందాం. ఈ యొక్క మొదటి సిద్ధాంతము భయ సిద్ధాంతం. మానవుల్లో భయభావనే మతము అవతరించడానికి మూలమని చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తూ ఉంటారు. ఈ భావన గ్రీకులు, రోములు కాలం నుండి ఉన్నట్లు మనము తెలుసుకుంటాం. అనేక సంఘటనల వల్ల తెలుసుకోగలుగుతూ ఉంటాం. రోమన్ తత్వవేత్త, కవి అయిన ఇక్కడ లేక్రేటియస్ దేవునిపై విశ్వాసాన్ని ఆధారముగా భ్రాంతి అని, భయమే మతానికి మూలమని తను
నిర్ధారించారన్నమాట, చెప్పారు. 18వ శతాబ్దానికి చెందిన డేవిడ్ హ్యూమ్ అనే బ్రిటిష్ తత్వవేత్త కూడా నేచురల్ హిస్టరీ ఆఫ్ ఒరిజిన్ అనే గ్రంథంలో ప్రకృతి శక్తులు వల్ల కలిగే భయమే ఆ శక్తులు అదుపు చేసి నడిపించగల దేవుడనే అంటే భయభక్తులు కలిగి ఉంటాయనే దృక్పథాన్ని తను వినిపించారు. అలాంటి అభిప్రాయాన్నే జర్మన్ తత్వవేత్త మార్క్స్ ముల్లర్ కూడా వ్యక్తపరిచారు. ఇక్కడ ఆచార్య గిడ్డిన్స్ మహాభయానకమైన దాని వల్లనే మతం ఉద్భవించిందనే దృక్పథాన్ని చెప్పారు. ఇది ఒక భయ సిద్ధాంతంగా మనం చెప్పుకుంటాం. ప్రకృతిలో జరిగే అనేక రకాల భయంకరమైన స్థితిగతులు మనకి నిదర్శనాల మీద ఆధారపడి ఒక దేవుడు అనే దృక్పథం ఏర్పరచుకొని ఆ దేవుడు ఈ భయం నుంచి మనల్ని బయటపడేస్తాడనే దృక్పథాన్ని ఉంటుందనే దృక్పథాన్ని అనేక రకాల తత్వవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు ఈ భయ సిద్ధాంతం వల్ల మనకి వెలిపించారు. తర్వాత సర్వాత్మక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టైలర్ దీని గురించి ప్రస్తావం 1871లో ప్రచురితమైన ప్రిమిటివ్ కల్చర్ అనే గ్రంథంలో మనకి ఈ యొక్క సర్వాత్మకవాద సిద్ధాంతాన్ని తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత మరణించిన వారి ఆత్మల పట్ల విశ్వాసమే ఈ సర్వాత్మకవాదం అని టైలర్ సృష్టం చేశారు. మానవ చరిత్ర తొలి దశలో మనిషికి వచ్చే కళలు, నీడలు, విభ్రాయాలు, నిద్ర, మరణము వంటి వాటిని వివరించటము అవసరమైనదిగా ఈ టైలర్ పేర్కొన్నారన్నమాట. సర్వాత్మకవాదంలో ప్రాణభూతమైన అంశము ఆత్మస్థలము కాలానికి అతీతంగా సంచరిస్తూ ఉంటుందనే దృక్పథాన్ని మనము గ్రహించవలసిన విషయం. ఈ విధంగా చనిపోయిన వాళ్ళ ఆత్మ ఉంటుందన్నమాట. ఆదిమ మానవుల్లో ఇలాంటి అభిప్రాయాలు వేళ్ళూడిపోయి ఉన్నాయన్నమాట. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఉన్నాయని చెప్పుకుంటాం. ఈ విశ్వాసము ఇతర సజీవమైన జంతుజాలానికి, నిర్జీవమైన రాయిలపకి, చెట్టు పుట్టకు విస్తరిస్తాయనే దృక్పథాన్ని ఈ యొక్క సిద్ధాంతకర్తలు వెలుబుచ్చారు. ఈ విధంగా సర్వాత్మకవాదం అనేది మతానికి ప్రతిపాదిక అయిందని టైలర్ అనే సామాజిక శాస్త్రవేత్త చెప్పారనమాట. ఇది సర్వాత్మకవాద సిద్ధాంత ప్రక్రియ పద్ధతుల్లో ఒక మూలమైనదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత సిద్ధాంతానికి వచ్చేటప్పటికీ సాంకేతిక ఆరాధన. ఒక మనిషి దగ్గర ఒక వస్తువు ఉన్న ఉపయోగించిన ఆ వస్తువు కోరిన ఫలితాలు ఇస్తుందని నమ్మినప్పుడు ఆ వస్తువును సాంకేతికం అంటాం. అంటే సాంకేతికం అంటే ఏంటి? గుర్తు. సాంకేతిక ఆరాధన అన్నమాట ఈ సిద్ధాంతం. ఈ సాంకేతికాలను తరచుగా సర్వాత్మకవాదముతో సంబంధము ఉంటుందన్నమాట. ఈ సాంకేతికాలను ఆరాధించే మతాన్ని సాంకేతిక ఆరాధన అంటూ ఉంటాము. అసాధారణముగా కనిపించే ఆకును కానీ రాతిని కానీ దాన్ని రహస్య శక్తులున్నాయని నమ్మకంతో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. లిపి పుట్టుక పూర్వము ఉండిన జననములో ఈ యొక్క మతము బాగా వ్యాప్తి ఉండేది. ఈ యొక్క అభిప్రాయము మనకి వ్యక్తమవుతూ ఉండేదన్నమాట. సాంకేతికారాధన లేదా అనిమాటిజం అనేవి కేవలము వ్యక్తిగతమైన మత రూపాలు అనేది మనము గ్రహించవలసిన విషయం. మిగతా ఇతర మతాలు సామూహిక రూపాలు ఉన్నప్పటికీ ఉన్నటువంటి సాంకేతిక ఆరాధన సమీపంలో లభించే నిర్జీవన వస్తువుల రూపంలో ఉండగా ఇతర మతాలు సజీవ పదార్థాలను ఆరాధ్య శక్తులుగా భావిస్తూ ఉంటారు. కుందేలు పాదము అదృష్టదాయకమని అమెరికన్లు భావించటము సాంకేతిక ఆరాధన బలమైన నిదర్శనంగా మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది సాంకేతిక ఆరాధన యొక్క భావము, వారి యొక్క అభిప్రాయాలు. తర్వాత టోటమిజం అనేది కూడా మత సిద్ధాంతాల్లో ప్రముఖంగా మనము చెప్పుకుంటూ ఉండాలి. టోటమిజం అనేది సాంకేతిక ఆరాధన విస్తృత రూపము. సామాజిక బృందంతో కానీ ప్రత్యేక సంబంధము ఉన్నట్లు పరిగణించే ఒక వర్గం వస్తువులను
టోటమిజం అని చెప్తూ ఉంటాం. సాధారణంగా ఒక జాతి జంతువులను, ఒక్కొక్కసారి ఒక జాతి చెట్టును, నిర్జీవన వస్తువులను వర్తిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక గిరిజన తండాకు ఒక టోటంతో సంబంధం ఉన్నప్పుడు ఆ తండా దాన్ని భక్తి భావంతో చూస్తూ ఉంటుంది అనమాట. ఈ తండాలో ఆ టోటం పేరు పెట్టుకొని దాన్ని పూజిస్తూ టోటం అనే వివిధ గిరిజన సమూహాల ప్రత్యేకతను సూచించే చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ టోటమిజం అనే మాటను సంతృప్తికరమైన నిర్వచనం ఇవ్వటంలో శాస్త్రవేత్తలు విఫలమయ్యారని మనం చెప్పుకోవాలి. అట్లానే ఈ దాదాపు 460 జంతువులను చెట్లకు సంబంధించినవేనని, కేవలం 40 మాత్రమే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, పొగ, నీరు వంటి వాటికి చెందినవని దుర్ఖాయము ఈ టోటమిజంలో కనుగొన్నారన్నమాట. గిరిజన తెగలు వారి వారి టోటంలను అతిలోక శక్తులుంటాయని విశ్వసిస్తూ ఉంటారు. ఈ టోటం పేరుతోనే తెగ గుర్తింపు పొందుతుంది. టోటం అనుసరించే సమాజాలలో దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నట్లు పరిశీలకులు చెప్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా టోటం వాదం అనేది అతి ప్రాచీనమైనదిగా, ఇది ఒక మత సిద్ధాంతాల్లో ప్రముఖమైనదిగా మనము గుర్తిస్తూ ఉంటాం అనేది మనం చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. అంటే ఈ యొక్క టోటం సిద్ధాంతాలు తర్వాత ఈ యొక్క మానవ సమాజంలో మతం యొక్క ఉనికి సామాజిక శాస్త్ర విశ్లేషణను ప్రేరేపించే శాస్త్రీయ సామాజిక దృగ్విషయంగా ఒకటిగా మనం మతాన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఒక సామాజిక దృగ్విషయం. ఇది రోజువారీ సామాజిక జీవితంలో అల్లినది. ఇది సమాజంలో పటిష్టమైన పనితీరును పోషిస్తున్నట్లు మనకి నిరంతరము అనిపిస్తూ ఉంటుంది. అయితే మానవత్వాన్ని వ్యతిరేకించే ద్వేషము మరియు నేరాలను వ్యాప్తి చేయడానికి మతము కూడా ఉపయోగించబడుతూ ఉన్నది పురాతన కాలం నుంచి కూడా. అసమానత మరియు దోపిడీ సమర్థించే ప్రధాన వనరుల్లో మతము కూడా ఒకటనేది మనము అనేక సందర్భాల్లో గుర్తిస్తూ ఉంటాం. ఇప్పటికీ ఒక సంస్థగా మతము ఉనికిలో ఉన్నట్లు మనకి కనిపిస్తూనే ఉంటుంది అనమాట. అంటే మతము యొక్క ప్రాముఖ్యత ఆ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ప్రతి సమాజము మతము ప్రజలను అందించే అర్థాలను అర్థం చేసుకోవటానికి సామాజిక శాస్త్రవేత్తలు నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటారన్నమాట. సామాజిక జీవన నిర్వహణలో దీని ప్రాముఖ్యత అపారమైనదనేది మనం గ్రహించవలసిన విషయం. జీవితంలోని సంక్షోభ పరిస్థితిని చేరుకోవటంలో మరియు పరిష్కరించటంలో ఇది ప్రజలకి నిరంతరము సహాయం చేస్తూ ఉంటదన్నమాట. మతము మానవ జీవితాన్ని అర్థాన్ని ఇస్తుందనేది పండితులు మనకు నిరంతరము అనేక మంది పండితులు చెప్తూ ఉంటారు. ఇది జీవితంలోని కష్టాలను చిక్కుకున్న ప్రజలకు ఉపశమనము అంటే విశ్రాంతిని కల్పిస్తూ ఉంటది. మానవ వ్యవహారాలపై దాని ప్రభావము నల్ల మందుల మత్తులా ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయం. ఇది స్థిరమైన దృగ్విషయంగా ఉనికిలో లేదు. కానీ సమాజంలోని భౌతిక పరిస్థితుల్లో విస్తృత సామాజిక ఆర్థిక మార్పులకు అనుగుణంగా దాని స్వభావము మార్చుకుంటూ ఉంటుందన్నమాట. సామాజిక శాస్త్రవేత్తలు మతము యొక్క పరిణామాన్ని ఆదిమ దశ నుంచి ఆధునిక సమాజాల వరకు అధ్యయనం అనేక రకాలుగా చేశారు. ఆధునిక సమాజంలో లిస్ పాత్ర క్షీణించినట్లు లేదా తగ్గించినట్లు భావించబడుతూ ఉంటుంది. అయితే మతపరమైన గుర్తింపులను, వైరుధ్యాలు మరియు ఉద్యమాలు విస్తరించటము మనము నిరంతరము చూడవచ్చు అన్నమాట. ఈ నేపథ్యంలో భారతదేశంలో వివిధ మత ఆవిర్భావము మరియు వాటి సమకాలీన స్వభావాన్ని అర్థం చేసుకోవటము ఎంతో ముఖ్యమైన విషయం. తర్వాత మతము మరియు సమాజం మధ్య సంబంధాన్ని వివరించే సామాజిక సిద్ధాంతాలు ముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎమ్మెల్యే దుర్ఖాయమ్ అనే సామాజిక శాస్త్రవేత్త అతని యొక్క అభిప్రాయాల ప్రకారం మత సిద్ధాంతం ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఎమ్మెల్యే దుర్ఖాయమ్ ఒక ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త. మతము యొక్క సామాజిక రంగంలో
ఫలవంతమైన రచయితగా ఈ యొక్క ఏంటంటే మతము సామాజికంగా నిర్మించబడింది మరియు దైవిక మూలము కాదు అనే ఆలోచనలను అతను ప్రతిపాదించారనమాట. మతం యొక్క స్వభావము అతని కోసము ప్రస్తుత సామాజిక పరిస్థితుల ద్వారా రూపొందించబడింది అనేది మనం గుర్తించాలి. ఈ యొక్క ఎమిలీ దుర్ఖైమ్ బుక్ ది ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ రిలిజియన్ లైఫ్ అనే బుక్లో దుర్ఖైమ్ సమాజంలోని మతం యొక్క మూలాలు మరియు కారణాల గురించి ఆందోళన చెందారు. ఎందుకు అంటే అతను చాలా మూలాధారమైన మత రూపాలను అధ్యయనం చేయడానికి ఆస్ట్రేలియా మరియు ఉత్తర అమెరికాలోని వివిధ ఆదిమ సమూహాలను అధ్యయనం చేశారనేది మనము తెలిసిన విషయమే. తర్వాత అతను మతము యొక్క ప్రాథమిక రూపాల అధ్యయనము వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఈ సందర్భంలోనే టోటెమ్ గురించి కూడా ఎమిలీ దుర్ఖైమ్ చెప్పారు. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం టోటెమ్ వార్మ్ గురించి. అతని ప్రకారము ప్రాథమిక సామాజిక సంస్థలు కలిగి ఉన్న ఆదిమ గిరిజన సమాజాలలో మతము యొక్క అత్యంత ప్రాథమిక రూపంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గిరిజన సమాజంలో మతం అనేది అత్యంత ప్రాథమిక రూపంగా కనిపిస్తూ ఉంటుంది. దుర్ఖైమ్ అభిప్రాయం ప్రకారము అంతర్లీన సామాజిక నిర్మాణాలు మరియు విశ్వాస వ్యవస్థ యొక్క ఆపరేటివ్ భాగాన్ని సంబంధించిన ఆచారాల యొక్క ఉత్పత్తులు అంటే నమ్మకాల ద్వారా ఉత్పత్తి చేయబడిన వివిధ చర్యల విధానాలు మతం అనేది ఒక సామాజిక దృగ్విషయం. దాని ప్రాథమిక లక్షణము మరియు ఐక్యత ఇవ్వబడింది అనేది ఎమిలీ దుర్ఖైమ్ తమ సిద్ధాంతాలలో మనకి తెలియపరిచారనేది మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇతని యొక్క అభిప్రాయాలు చాలా విషయాలు ఒకదానికొకటి చాలా లోతుగా విభిన్నంగా లేదా వ్యతిరేకరించబడ్డాయి. అంటే పవిత్రమైనవిగా మరియు అపవిత్రమైనవిగా మనం పేర్కొనవచ్చు. ఇది ఎమిలీ దుర్ఖైమ్ యొక్క సిద్ధాంత భావనగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ ప్రముఖమైన సామాజిక శాస్త్రవేత్త మార్క్స్ వెబర్ యొక్క అభిప్రాయం ప్రకారం ఈ మార్క్స్ వెబర్ ఒక జర్మనీ శాస్త్రవేత్త. మతం యొక్క ఆర్థిక ఔన్నత్యాన్ని ప్రదర్శించే మత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. అతని బుక్ ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం 1948లో ఈ బుక్ ప్రచురించారనమాట. అతని పెట్టుబడిదారీ విధానం యొక్క ఆధునిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రొటెస్టెంట్ నీతి యొక్క సహకారాన్ని అంచనా వేశారనమాట. అతను ప్రొటెస్టెంట్ నీతి పశ్చిమ దేశాలలో పెట్టుబడిదారీ విధానము అభివృద్ధిలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుందనే దృక్పథాన్ని ఇతను మనకు చెప్పారు. ఆర్థిక అభివృద్ధిపై కులము నిర్మాణాత్మకమైన పరిమితులు విధించిందని, తర్వాత పారిశ్రామిక మరియు వాణిజ్య చర్యల పట్ల వారి మొగ్గు పరంగా ప్రొటెస్టెంట్స్ మరియు క్యాథలిక్ల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉన్నదనేది ఈ యొక్క మార్క్స్ వెబర్ వాదించారు. ప్రొటెస్టెంట్ పారిశ్రామిక నైపుణ్యాలను పొందవచ్చని మరియు ఆధునిక వృత్తులు మరియు పరిపాలనా స్థానాల మార్గాన్ని అన్వేషించవచ్చు. అయితే క్యాథలిక్కులు సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నారు. అతని ప్రకారము, మార్క్స్ వెబర్ ప్రకారము ప్రొటెస్టెంట్లు పెట్టుబడిదారు విధానం యొక్క అవసత్యమైన ప్రవర్తన యొక్క పద్ధతిని మరియు సన్యాసి నిబంధనలు కలిగి ఉన్నారనేది మార్క్స్ వెబర్ తన సిద్ధాంతపరమైన వ్యాసాలలో తెలియపరిచారు. ఇది ఆ తర్వాత కార్ల్ మార్క్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కార్ల్ మార్క్స్ ఒక జర్మన్ తత్వవేత్త. దుర్ఖైమ్ మరియు మార్క్స్ వెబర్ మాదిరిగా కాకుండా మతం యొక్క విమర్శనాత్మక సిద్ధాంతాన్ని ఈ యొక్క కార్ల్ మార్క్స్ అభివృద్ధి చేశారు. అసమాన సామాజిక నిర్మాణాన్ని సాధారణీకరించడానికి మరియు సమర్థించటము మరియు ప్రజల భ్రమణ కలిగించే ఆనందాన్ని ఇవ్వటం ద్వారా మతము ప్రస్తుత సామాజిక వాస్తవికతపై తప్పును ఎలా సృష్టించిందనే దాన్ని మార్క్స్ ఈ యొక్క కార్ల్ మార్క్స్ ఎక్కువ శ్రద్ధ వహించారు. మతము మరియు సమాజాల మధ్య సంబంధాన్ని మరియు మతము మానవ ప్రవర్తన ఎలా ప్రభావితం చేస్తుందో మార్క్స్ సిద్ధాంతరీకరించడమే కాకుండా మతము ముసుగులో ఉన్న సమాజంలో అసమాన నిర్మాణాన్ని ఎలా మార్చాలో కూడా అతను మనకి తెలియపరిచారనమాట. ఈ విధంగా మార్క్స్ ప్రధానమైన దుర్ఖైమ్ వలె కార్యాచరణ కంటే మతం యొక్క రాజకీయ అంశాలతో వ్యవహరించారనేది మనము గ్రహించవలసిన విషయం.
చరిత్ర యొక్క భౌతికవాద భావనలో మార్క్స్ మతము వాస్తవానికి సమాజంలోని భౌతిక పరిస్థితుల ప్రతిబింబము అని వాదించారనమాట. దీని అర్థము వెబర్ ప్రతిపాదించినట్లుగా సృహ స్థాయిలో ఉన్న ఆలోచన సామాజిక నిర్మాణము మాత్రమే నిర్ణయించలేవు అనేది కూడా చెప్పారు. కార్ల్ మార్క్స్ మతపరమైన ఆలోచన ప్రబలంగా ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులను సమర్థించగలదు, కానీ వాటిని మాత్రమే ఉత్పత్తి చేయదు అనే దృక్పథాన్ని కూడా కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతపరమైన వ్యాసాలలో మనకి తెలియపరిచారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ విధంగా మతంపై మార్క్స్ థీసిస్ వెబర్ అవగాహనకి వ్యతిరేకమైనదని కూడా మనము గుర్తించవలసిన విషయం. ఇవి కార్ల్ మార్క్స్ వెబర్ ఈ యొక్క అభిప్రాయాలని, దుర్ఖాయం యొక్క అభిప్రాయాన్ని మనం ఇందుకు వారికి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము భారతదేశంలో మతము మరియు సమాజంపై సామాజిక దృక్కోణాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మతము, మ్యాజిక్ మరియు సైన్స్ పై పుస్తకాన్ని మనము అప్పుడప్పుడు చదివినట్లయితే దానికి నుండి నీ ఆలోచనల ఆధారంగా మతము మరియు సమాజం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోగలుగుతాం. భారతదేశంలో మతం యొక్క ఓరియంటల్ మరియు ఇండోలాజికల్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓరియంటలిజం అనే తన పుస్తకంలో ఫెండర్ నిర్వహించిన ఈ విధంగా ఓరియంటలిజం అంటే తూర్పు మరియు పడమరల ద్వంద్వత్వంపై ఆధారపడిన ఒక ఉపన్యాసముగా మనం చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ పశ్చిమము పురోగతిని నిర్వచించడానికి రిఫరెన్స్ పాయింట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఓరియంటలిజం అనేది. ఇది వలసవాదానికి మరియు దాని విస్తరణకు సామర్థ్యతను మనకి అందిస్తూ ఉంటుంది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. తర్వాత ఈ నేపథ్యంలో బ్రిటిష్ వలసవాదులు భారతదేశాన్ని వలస రాజ్యంగా లొంగదీసుకోవటము సహజముగా మరియు అనివార్యంగా కనిపించే విధంగా ప్రాచ్య భారతదేశంలో యొక్క చిత్రాన్ని నిర్మించారని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నదన్నమాట. భారతదేశంలో మతముపై బ్రిటిష్ వారిచే నిర్వహించబడిన వివిధ అధ్యయనాలు వలసవాద ఆధిపత్యం యొక్క ఈ పెద్ద లక్ష్యాన్ని మనకి అందించాయనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ నేపథ్యంలో ఓరియంటలిజం ఇండాలజీని కలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇండాలజీ సరళంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతి మరియు సమాజాన్ని అధ్యయనం చేయటం అనేది చెప్పుకోవాలి. భారతీయ సమాజ స్వభావంపై క్రమబద్ధమైన అధ్యయనాలు నిర్వహించటము బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పరిపాలనకు అవసరమైనదన్నమాట. ఇటువంటి అధ్యయనాలు ప్రాథమికంగా భారతీయ సమాజం యొక్క వచన దృష్టిపై ఆధారపడి ఉన్నాయన్నమాట. అయినప్పటికీ భారతదేశంలోని ప్రజల ఆచారాలను డాక్యుమెంట్ చేయడానికి బ్రిటిష్ వారు సర్వే పద్ధతిని విస్తృతంగా ఉపయోగించారన్నమాట. కానీ భారతీయ సమాజం యొక్క స్వభావానికి సంబంధించిన సమాచారం యొక్క ప్రధాన వనరులుగా భారతీయ శాస్త్రవేత్తల యొక్క గ్రంథాలని పరిశీలించారు. అనేక రిలయన్స్ ద్వారా తయారు చేయబడింది అనేది మనము ఈ ప్రక్రియ పద్ధతిలో గ్రహించాలి. ఓరియంటలిజము, ఇండోలిజం అనే ప్రక్రియ పద్ధతిలో అనేక రకాలైన మతపరమైన పద్ధతులను సర్వే పద్ధతుల్లో భారతదేశంలో వీళ్ళు నిర్వచించారు అనే దృక్పథాన్ని మనము గ్రహించవలసిన విషయం. భారతీయ శాస్త్రవేత్తలు బ్రాహ్మణుల సహాయంతో స్థానిక ప్రజలపై అధ్యయనాలు నిర్వహిస్తూ వచ్చారన్నమాట. అనేక గ్రంథాలను స్థానిక బ్రాహ్మణుల సహకారంతో భారతీయ భాషల్లోకి అనువదించారు. పర్యవసానంగా భారతదేశంలో మతం యొక్క అవగాహన బ్రాహ్మణీయ దృక్పథం నుంచి ప్రేరణ పొందిందనేది మనము గ్రహించవలసిన విషయం. బ్రిటిష్ ఇండాలజిస్టులు భారతదేశంలో మతము పట్ల వారి దృక్పథాన్ని విద్య మరియు కమ్యూనికేషన్ మార్గాల వంటి వివిధ మార్గాల ద్వారా నిరంతరము ప్రచారం చేశారనమాట. వారు భారతదేశంలో మతంపై అవగాహన ఏర్పరచుకున్నారనే దానికి క్లాసిక్ ఉదాహరణలో ఒకటి పాలకులు మతపరంగా భారతీయ చరిత్ర యొక్క వర్గీకరణ మనం చెప్పుకోవాలి. హిందూ గుర్తింపు పరంగా భారతీయత నిర్మాణము ప్రాచ్య ఇండలాజికల్ దృక్కోణంలో దాని మూలాలను కలిగి ఉంటుందని, భారతీయ మతతత్వం యొక్క ప్రధాన భాగము
వేద గ్రంథాల ద్వారా కనుగొనబడింది అనేది ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. మతతత్వాల వైవిధ్యము, హిందుత్వము యొక్క సజాతీయ వర్గాలకి తగ్గించబడింది అనేది, హిందూ మతం యొక్క నిర్దిష్ట స్వభావము బ్రాహ్మణులు మరియు వలసవాద పాశ్చాత్యవాదుల మధ్య పరస్పర చర్యల యొక్క ఉత్పత్తి అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ వలసవాద విస్తరణ కథ అనేది భారతీయ సమాజంలోని ఓరియంటల్ నిర్మాణాలపై ఆధారపడి ఉంటుంది లేదా ఆధారం చేయబడింది అనేది కూడా మనం ఇక్కడ వాస్తవంగా గుర్తించి పెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఓరియంటల్ నిర్మాణాలను ఉపయోగించడము, ఉదాహరణకు భారతదేశం యొక్క ఆధ్యాత్మికత గురించి ఓరియంటలిస్ట్ పూర్వపరాలను రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద మరియు ఎంకే గాంధీ వంటి సంస్కర్తల వలన వ్యతిరేక హిందూ జాతీయవాదము అభివృద్ధిలో ఉపయోగించారన్నమాట ఈ యొక్క వలసవాదులు. ఇది స్థానిక భారతీయుల్లో కూడా భారతదేశంలోని వలసవాద విద్యావంతులైన మేధావులలో ప్రాచ్యవాద ఆలోచన, శోషణ లేదా వ్యాప్తికి ప్రతిబంధిస్తూ ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత భారతీయ మేధావులచే వెంటనే స్వీకరించబడ్డాయి మరియు వలసవాద ఎజెండాను తగ్గించే విధంగా ఉపయోగించబడ్డాయి అనేది కూడా మనము అభిప్రాయపడాలి. తర్వాత జాతీయవాద ఉద్యమ స్రవంతిలో ఒకటి భారతదేశము హిందూ రాష్ట్రం అనే భావన ప్రచారం చేసే హిందూ జాతీయవాదంపై ఆధారపడి ఉన్నదనేది మనము ఇక్కడ నిశ్చయించుకోవాలి. ఓరియంటల్ పండితులచే రూపొందించబడిన హిందూ మతం యొక్క సజాతీయ వర్గము భారతదేశంలోని ఇతర మైనారిటీల యొక్క ప్రధాన ఉద్దేశంగా కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాము. ఇలా అనేక రకాల సిద్ధాంతపరమైన అభిప్రాయాలతో మతానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ఔన్నత్యము ఏర్పడిందనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకుంటూ ఉంటాము. ఇక్కడ భారతదేశంలో కొన్ని ప్రధానమైన మతాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. భారతదేశంలోని మత సాంప్రదాయాలు సంక్లిష్టము మరియు వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిని ఇక్కడ వివరించటము మరియు చెప్పటం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. భారతదేశ జనాభా గణన 7 మత సంఘాలను గుర్తించింది, అంటే సర్వే పద్ధతుల్లో గుర్తించింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైనులు మరియు ఇతర మతాలు మరియు వర్గీకరించదగిన విభాగాలుగా సహ ఒప్పందాలు ఏర్పరచుకున్నాయి. 2011 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారము ఈ మతపరమైన వర్గాలకు చెందిన వ్యక్తుల యొక్క శాతము ఈ విధంగా ఉన్నది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు 79.80% ఉన్నారు మన భారతదేశంలో. ముస్లిమ్స్ 14.23% ఉన్నారు అనేది మనము చెప్పుకోవాలి. క్రిస్టియన్స్ 2.3%గా ఉన్నారు. సిక్కులు 1.72%గా ఉన్నారన్నమాట. బౌద్ధులు 0.70%గా ఉన్నారు. ఇక్కడ జైనులు 0.37%గా ఉన్నారు. ఇవి 2011 జనాభా లెక్కల ప్రకారము ఈ ప్రముఖమైన 7 మతాలు ఎంతమంది భారతదేశంలో నివసిస్తున్నారనే దృక్పథాన్ని మనం 2011లో ఈ యొక్క నిష్పత్తిని మనము చెప్పగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా ఇతర మతాలు మరియు ఒప్పందాలు 0.66%గా చెప్పుకుంటాం. మతములో పేర్కొనబడలేని మతాలు అనేవి 0.24%గా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ హిందూ మతము గురించి మనము ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటాం. సామాజిక శాస్త్రపరంగా హిందూ మతమా కాదా అనే దానిపై చర్చలు నిరంతరము ఎప్పుడు జరుగుతూనే ఉంటాయన్నమాట. మార్క్స్ వెబర్ ది రిలిజియన్ ఆఫ్ ఇండియా 1958లో ఈ బుక్లో హిందూ తత్వము అనే పదము పాశ్చాత్య నాణ్యమని మరియు అది మతము కాదని దృక్పథాన్ని వెలిపించారు. మ్యాక్స్ వెబర్ 1958లో ఈ అభిప్రాయాన్ని వెలిపించారు. వెబర్ యొక్క సిద్ధాంతం ప్రకారము
మనము హిందూ మతాన్ని ఏ విధంగా చెప్పారనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం అన్నమాట. వెబర్ మతము భారతదేశం ప్రవేశపెట్టిన సెన్సెస్ లో ఉపయోగించిన అధికార హోదాలో బహుళత్వాన్ని కనుగొనబడింది అనేది ఈ యొక్క మ్యాక్స్ వెబర్ తన అభిప్రాయంలో చెప్పారు. అధికార హోదాలో బహుళత్వాన్ని కనుగొనబడింది ఈ మతము అని చెప్పారు. ఈ పదము మతము కాకుండా మతపరమైన సముదాయాన్ని వివరించడానికి ఉపయోగించబడుతూ ఉన్నదన్నమాట. హిందుత్వం అనేది ఏకశిలా మతము కాదని, భిన్న వర్గాలను ఉపయోగించే గొడుగు వర్గము కాదని చరిత్రకారులు వాదించారన్నమాట. హిందూ మతం అనేది ఒక మతం కాకుండా ఒక జీవన విధానం అని కూడా ఈ చరిత్రకారులు నిర్ధారించారన్నమాట. దేవుళ్ళు, నమ్మకాలు, ఆచారాల కారణంగా ఆమె అతను హిందువు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు హిందువులు అడ్డుపడుతున్నారని బిఆర్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. హిందువులు ఆచరించే మతముగా హిందీ ఎంక్వైర్ అనే పదము యొక్క సమకాలీన రాజకీయ వ్యతిరేకముగా ఇటువంటి సామాజిక మరియు చారిత్రాత్మక హిందూ మతము వీటిలో ముడిపడి ఉందనే దృక్పథాన్ని మనం తెలుసుకోవాలి. సింధు నదికి అవతల నివసించే ప్రజలను హిందువులుగా సూచించిన అరబ్బుల నుంచి ఉద్భవించిందని చారిత్రాత్మక పద్ధతి మనకు తెలుస్తూ ఉన్నది. అంటే అరబ్బుల యొక్క సర్వేస్ ప్రకారము, వారి అభిప్రాయం ప్రకారము మనకు తెలుస్తూ ఉంది. చరిత్రకారులు హిందుత్వం అనే పదము చుట్టూ ఉన్న రాజకీయ యుక్తిని పరిష్కరించడానికి సిండికేట్ హిందూయిజం అనే వ్యక్తీకరణ ఇక్కడ వ్యక్తీకరించారు. యుక్తిని సిండికేట్ హిందూయిజం అనే వ్యక్తీకరణను ఉపయోగించారు. భారతదేశంలో హిందూ మతం యొక్క ప్రశంస పొందిన సామాజిక శాస్త్ర పరిశోధనలో ఒకటి హిందూ మతముపై ఎంఎన్ శ్రీనివాస్ మరియు ఏఎం షాలు ఒక వ్యాసాన్ని రాశారు. ఇది క్రైస్తవ మతము మరియు ఇస్లాం వలె కాకుండా హిందూ మతం యొక్క సిద్ధాంతాలు ఒకే పుస్తకములో పొందుపరచలేదని వారు వాదించారన్నమాట. ఇది చాలా పవిత్రమైన సాహిత్యం కలిగి ఉంది. హిందేకు ఒక స్థాపకుడు లేడు. తర్వాత హిందూ మతానికి అసంఖ్యాకమైన దేవుళ్ళు ఉండరు. ఇది బహుదేవతారాధన స్వభావం, విశ్వాసాలు మరియు ఆచారాలు మరియు సంస్థలలో సారూప్యత ఉందని వారు ఇంకా అనేక పద్ధతుల్లో ఈ యొక్క ప్రచురణ చేశారు. హిందూ మతము చారిత్రాత్మకముగా మరియు అనేక సార్లు అభివృద్ధి చెందిన శాఖలుగా కలిగి ఉన్నదనే దృక్పథాన్ని కూడా వీరు వెలిపించారు. పరస్పర విరుద్ధమైన అభ్యాసము మరియు విశ్వాసాలుగా వర్ణించారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే వైశ్య ఎయిర్టేస్ మరియు సౌత్ ఇండస్లోని ఫ్లైరేస్ వర్గాలు హిందూ మతంలో భాగమైనవని భారతీయ సామాజిక శాస్త్రవేత్త టిఎన్ మదన్ ద సోషియాలజీ ఆఫ్ హిందూయిజం అనే బుక్లో మనకు తెలియపరిచారు. హిందూయిజం ఒక మతము కాదా, అది ఒక సాంస్కృతిక సాంప్రదాయమా అనేది సామాజిక శాస్త్ర విశ్లేషణను ప్రేరేపించే యొక్క జీవిత విధానంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క పుస్తక దృక్పథంకి వ్యతిరేకంగా క్షేత్ర దృక్పథాన్ని ప్రతిపాదించిన శ్రీనివాస్ గ్రంథాలయ కేంద్రీకరణను విమర్శించారన్నమాట. ఎంఎన్ శ్రీనివాస్ హిందువు యొక్క వచన దృక్పథము ప్రజల వాస్తవ ప్రవర్తనతో అనుసంధానించబడి ఉండటం చాలా అవసరమని ఎంఎన్ శ్రీనివాస్ వాదించారు. ఏ సామాజిక విశ్లేషణకు కట్టుబాటు మూలస్థంగా పరిగణించబడదు అనేది వారి యొక్క అభిప్రాయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ 4 వర్ణాల యొక్క దైవిక మూలాన్ని వివరించే హిందూ సామాజిక క్రమం యొక్క పుస్తక దృక్పథాన్ని సవాలు చేశారు. శ్రీనివాస్ ప్రకారము వాస్తవానికి ఇవి ఈ యొక్క పద్ధతులు వర్ణన కావాలన్నమాట. హిందూ పవిత్రత లేదా చట్టపరమైన గ్రంథాలు కులాన్ని చర్చిస్తున్నప్పుడు వారి దృష్టిలో ఎక్కువగా వర్ణము మరియు చాలా అరుదుగా జాతి మనకి సూచిస్తూ ఉంటాం. కులము అంటే అది ఇచ్చే మరియు వివిధ ఆచారాల హక్కులు మరియు విధులు మరియు బ్రాహ్మణుల స్థానము. హిందూ మతం యొక్క ప్రాథమిక సంస్థ. అన్నిటికీ ముందు కులము లేకుండా హిందువు కాదనే దృక్పథాన్ని మనము ఈ యొక్క పరిశోధన పద్ధతుల్లో గ్రహిస్తూ ఉంటాం. ఈ యొక్క వేదాంత పరంగా ధర్మము, కర్మ మరియు మోక్షము
ఆలోచనలు కుల వ్యవస్థకు సైద్ధాంతిక సమర్థతను అందిస్తూ ఉంటాయి. ధర్మ, అర్థ, కామ మరియు మోక్ష భావనలు అనేవి మన యొక్క హిందూ మతంలో నిరంతరము అనేక దృక్పథాలతో మనము నిరంతరము పరిశీలిస్తూ ఉంటాము. ఇక్కడ మోక్షము, కామము, ఆ యొక్క ధర్మం అనేది ధర్మబద్ధమైన చర్య యొక్క నిజాయితీ మరియు ప్రవర్తనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అర్థాలలో అంటే ఆర్థిక కార్యకలాపాలలో నీతి మరియు నిజాయితీతో కూడిన అన్వేషణకి అర్థంగా చెప్తూ ఉంటాము. కామం అనేది ఒకరి సాధారణ కోరికలకు నెరవేర్చడం అనేది మనం చెప్తూ ఉంటాము. మోక్షం అనేది విముక్తి, ఇది శాశ్వతమైన ఆనందంతో ఆత్మను గ్రహిస్తుందనే దృక్పథాన్ని మనము చెప్తూ ఉంటాం. మనము హిందూ మతతత్వంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలకి విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంటాము. ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక ఆచారాలు, కట్టుబాట్లు, ప్రవర్తన, నీతి నియమాలకి కల వ్యక్తులందరూ కూడా సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తులు ధర్మ, అర్థ, కామ, మోక్షాలకి అనుగుణంగా జీవిత విధానాన్ని కలిగి ఉండాలనేది మన యొక్క హిందూ ధర్మశాస్త్రము మనకు నిరంతరము చెప్తూ ఉంటుంది. ఇది హిందూ ధర్మశాస్త్రం యొక్క మతపరమైన భావనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనము ఇస్లాం మతపరమైన భావనలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్తూ ఉంటాం. ఇస్లాం అనే పదము అంటే భగవంతుడికి సంపూర్ణంగా సమర్పించడం అనే దృక్పథాన్ని మనము చెప్తూ ఉంటాం అన్నమాట. ఒక వ్యవస్థాపకుడు సున్నీ మరియు షియా అని పేర్కొంటూ ఉద్భవించింది. సున్నీలు అధికారాన్ని నమ్ముతారు, ప్రవక్త మహమ్మద్. అయితే షియాలు వారసత్వము ఇమాములకు చెందినదిగా పేర్కొంటూ ఉంటారు. ఇస్లాం లేకుండా భారతదేశంలో బహుళ సంస్కృతి అనేది అసంపూర్ణమైనది. భారతదేశ సమ్మిళిత సాంస్కృతిక వారసత్వాన్ని రూపొందించడంలో ఇది చాలా వరకు దోహదం చేస్తూ ఉంటుంది. పుస్తక వీక్షణ మరియు క్షేత్ర వీక్షణ మధ్య శ్రీనివాస్ యొక్క వ్యత్యాసాన్ని మనము పరిశీలిస్తున్నట్లయితే భారతదేశంలో ఇస్లాం మతానికి భిన్నమైన పాత్ర ఉందని వీరు శ్రీనివాస్ చెప్పారనమాట. పురాతన భారతదేశంలో ఉద్భవించిన కుల వ్యవస్థ మరియు హిందూ మతానికి కేంద్రముగా ఉన్న కుల వ్యవస్థ ఇస్లాం మీద దాని ప్రభావాన్ని చూపుతూ ఉంటదనేది ఈయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తద్వారా ఇస్లాం మూలం నుంచి భిన్నమైన స్థలీకరణ వ్యవస్థకి జన్మ ఇస్తుందనే దృక్పథాన్ని శ్రీనివాస్ చెప్పారనమాట. ముస్లింలలో కుల సూత్రం యొక్క అంగీకారము గణనీయంగా బలహీనంగా ఉన్నప్పటికీ వారి గొప్ప సాంప్రదాయ మత సిద్ధాంతంలో ఎటువంటి అనుమతి లేదా సమర్థతని పొందలేదు అనే దృక్పథాన్ని వెలిపించారు. అహ్మద్, ఇంతియాజ్ అహ్మద్ ప్రఖ్యాత భారతీయ పండితుడు. ఈయన తన పుస్తకములో కులము యొక్క సామాజిక స్థలీకరణ మధ్య ముస్లిముల్లోని కులము ఉందని వాదించారనమాట. అయినప్పటికీ స్వచ్ఛత మరియు కాలుష్యము ఆధారంగా కుల రకాల వర్గాలలో వాటిలో లేవు అనేది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఇస్లాం మతం యొక్క పద్ధతిగా మత సారాంశంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. నిజానికి ఇస్లాం అనే పదం అనే మత పద్ధతిని మనము ఇక్కడ ప్రముఖంగా గుర్తుంచుకోవలసిన విషయంగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ రెండోది సిక్కు మతం అన్నమాట. ఈ యొక్క మానవత్వం యొక్క గొప్ప మతపరమైన సంప్రదాయాల్లో సిక్కు మతము అతి పిన్న వయస్సుల్లో ఒకటి. ఇది కేవలము 500 సంవత్సరాల వయసు మాత్రమే ఉన్నదనేది మనకు పరిశోధనలో తెలుస్తుంది. సిక్కు మతము భారతీయ సమాజంలో భూస్వామ్య సామాజిక నిబంధనలకి సవాలుగా ఉద్భవించిందనేది చెప్పుకోవచ్చు. ఇది ప్రముఖ మత తత్వశాస్త్రపరమైన పద్ధతుల్లో మనం సిక్కు మతానికి ఒక ప్రత్యేకమైన స్థానము ఏర్పరచబడి ఉన్నదనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ఈ యొక్క కబీర్ ఆలోచన వారసత్వానికి ఇది కులము మరియు మత భిన్నమైన గ్రంథాల జ్ఞానము మరియు ఆచారాలను తిరస్కరిస్తూ ఉంటుంది. భారతీయ చరిత్రలో మధ్యయుగ కాలంలో కబీర్ మరియు భక్తి సాధువులు, కబీర్, నానక్ మరియు లేదా మకీ సాధువులు కుల భేదాలని ప్రశ్నిస్తూ ఉన్నారనేది తెలుసుకోవాల్సిన విషయం. ఆధ్యాత్మిక ఔన్నత్యము కోసము ప్రపంచాన్ని ఖండించడాన్ని
బోధించని కారణముగా సిక్కు మతంలో భౌతిక అంశాలు ఉన్నాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. నానక్ బోధనలోని 3 సూత్రాలను పంజాబ్ పదాలలోని వ్యక్తీకరించబడ్డాయి. నామ్ ఆగా, క్యూ కర్మ మరియు విండ్ చక్ర అంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరించుకోవటము, నిజాయితీతో కూడిన మార్గాల ద్వారా ఒకరి జీవనోపాధిని పొందటము అని దీని అర్థము. మరియు ఒకరి శ్రమ ఫలాలను వరుసగా ఇతరులతో పంచుకోవటము అనేది ఈ యొక్క తాత్విక చింతనలో ఈ యొక్క సిక్కు మతంలో మనము తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటాము. తర్వాత ఇది మానవులందరూ వారి కులము మరియు మతముతో సంబంధం లేకుండా కలిసి గురునానక్ తన ప్రేమ మరియు సత్యం యొక్క సువార్తను వ్యాప్తి చేయడానికి తన ప్రయాణంలో ఒక మర్దానా, ఒక ముస్లిం సంగీత విద్వాంసుని కలిసికట్టుగా ముందుకు సాగారనేది మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సిక్కు మతం యొక్క ఈ సామాజికీకరణ స్వభావాన్ని బట్టి ఆది గ్రంథము సిక్కుల పవిత్ర గ్రంథము. హిందూ మరియు ముస్లింల కమ్యూనిటీలు దిగువ స్థాయి నుంచి వచ్చిన కబీర్, నామ్దేవ్ మరియు రవిదాస్ వంటి భక్తి మరియు సూఫీ సాధకుల పద్యాలకు ఇది సిక్కు మతం కలిగి ఉంటుంది. సిక్కు మతంలో గురుషిప్ సంస్థకు ప్రాధాన్యత ఉన్నదన్నమాట. నానక్ తర్వాత వరుసలో 9 మంది గురువులు ఉద్భవించారన్నమాట. వరుసగా వచ్చిన గురువులను నానక్ సూత్రాలు మరియు ఆదర్శాలను కొనసాగించడమే కాకుండా విశేషమైన రచనలు కూడా వీరు చేశారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రెండవ గురువు గురు అంగద్ దేవ్ గురుముఖి అనే విలక్షణమైన లిపిని రూపొందించారు. ఆది గ్రంథము గురుముఖి భాషలో రాయబడింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆ తర్వాత మతములలో క్రైస్తవ మతాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. క్రిస్టియన్ కమ్యూనిటీ ది స్పేషియల్ అండ్ డెమోగ్రాఫిక్ డైమెన్షన్ అనే గ్రంథంలో ఈ యొక్క మతాన్ని గురించి విపులంగా వర్ణించారు. భారతదేశంలో సజాతీయ క్రైస్తవ సంఘాలు లేవు, కానీ ప్రాంతీయ భాష మరియు సెక్టారియల్ ప్రాతిపదిక అనేక విభిన్నమైనవి ఇందులో మనం కనిపిస్తూ ఉంటాం. కేరళ, గోవా, తమిళనాడు, ఉత్తర భారతదేశంలోని ఆంగ్లో ఇండియన్స్, నాగా మరియు ఈశాన్య భారతీయ క్రైస్తవులు వారి భాష, సామాజిక సాంస్కృతిక పద్ధతులను మరియు ఆర్థిక స్థితిగతులలో భిన్నమైనవిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ కారణం వల్ల భారతదేశంలో సాధారణ క్రైస్తవ జీవన విధానం గురించి మాట్లాడటము చాలా కష్టమైన విషయంగా చెప్తూ ఉన్నాం. 1981 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో 18 మిలియన్ల మంది క్రైస్తవులు టోటల్ గా, అంటే ఈ 18 మిలియన్ల జనాభా అనేది భారతదేశంలో ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఏది ఏమైనప్పటికీ పైన వివరించిన వివిధ ప్రాంతీయ వైవిధ్యాలు ఉన్నప్పటికీ కొన్ని జన్యులు ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. అంటే ఇక్కడ తమ రక్షకుడు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు తమ రక్షకుడని క్రైస్తవులందరూ విశ్వసిస్తూ ఉంటారు. యేసు మేరీ అనే కన్యకు జన్మనిచ్చాడని మరియు వారి పాపాలను ఈ యొక్క విమోచించడానికి తండ్రి అయిన దేవుడు ఆయనను పంపాడని వారు నిరంతరము నమ్ముతూ ఉంటారు. జననము చుట్టూ ఉన్న పేదరికం యొక్క కథ క్రైస్తవులకు చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఇది యేసు బోధించిన చాలా విషయాల నేపథ్యాన్ని మరియు అది బోధించే బోధనలు, పేదరికము, సౌమ్యత మరియు వినయాన్ని జరుపుకునే విధానాన్ని క్రిస్టియన్ కమ్యూనిటీలో మనము చూడగలుగుతున్నాం. ఆ తర్వాత బౌద్ధ మతం. క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో బౌద్ధ మతము భారతదేశంలో ఉద్భవించిందనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. గౌతమ బుద్ధుని పేరుతో దీన్ని మనము పిలుస్తూ ఉంటాం. ప్రాచీన భారతదేశంలో బౌద్ధ మతము ఉద్భవించే సమయానికి కులాల ఆధారంగా స్థలీకరణ యొక్క అత్యంత సంక్లిష్టమైన నిర్మాణము, సమాజంలో దాని మూలాలను ఇది తీసుకున్నదనేది చెప్పుకుంటాము. బుద్ధుడు స్వయముగా యువరాజు, శాక్య వంశానికి అధిపతి కుమారుడు. రాజ్యాల విస్తరణ మరియు ఏకీకరణ, రాజకీయ ఉద్దేశాల కారణంగా రాచరిక రాజ్యాలు మరియు రిపబ్లిక్ భూభాగాలు రెండు నిరంతరము సంఘర్షణలో ఉన్నాయనే దృక్పథాన్ని కనుగొన్నారు. వరి సాగు మరియు గొప్ప ఇనుప ఖనిజాలు దాని సంపద మరియు విస్తరణకు ప్రధాన మూలము.
ఇది ప్రాచీన భారతదేశంలో పట్టణీకరణ యొక్క ఆగమ దశగా మనం చెప్పుకుంటూ ఉంటాం. బౌద్ధ మతం యొక్క తాత్విక ఆలోచనలు వినూత్నమైనవి మరియు 6వ శతాబ్దం BC నాటికి బ్రాహ్మణిజం యొక్క ప్రస్తుత తత్వశాస్త్రం నుంచి చాలా భిన్నమైనదిగా కూడా మనం గ్రహించవలసిన విషయం. బౌద్ధ మతము ప్రాథమికంగా బ్రాహ్మణిజం యొక్క ప్రాథమిక విశ్వాసాన్ని తిరస్కరించడము, తద్వారా సవాలు చేయటం కూడా బౌద్ధ మతం చేసిందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా, గ్రహించవలసిన విషయంగా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ తిరస్కరణ నుంచి స్వాతంత్రము మరియు ప్రభుత్వం యొక్క మూలం నుంచి బౌద్ధ ఆలోచనలో కూడా స్పష్టతగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బౌద్ధ మతము దీనికి క్రమముగా సామాజిక మార్పు ప్రక్రియ, యాజమాన్యం యొక్క సంస్థ, సివిల్ కి దారి తీసిన రంగాల్లో ఇటువంటి కలహాలు ప్రజలు ఒక వ్యక్తి పరిపాలించడానికి నియంత్రించబడుతూ ఉంటాయనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. జైనిజము, జొరాస్ట్రియస్ మరియు అనేక గిరిజన మతాల వంటి ఇతర ప్రధాన మతాలు భారతదేశంలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు అనుసరిస్తున్నారు అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భారతదేశంలో సమాజాన్ని అర్థం చేసుకోవటంలో కూడా ఈ మతాలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయం. ఈ యొక్క యూనిట్లో మనము మతములో హిందూ మతము, బౌద్ధ మతము, ఇస్లాం మతము, సిక్కు మతము, జైన మతాల గురించి భావాలను కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క మత భావన అనేది మతము సార్వజనీకమైన దృగ్మైన విషయం అనేది మనం అందరము ఒప్పుకోవాల్సిన విషయం అన్నమాట. సామాజిక శాస్త్రవేత్తలు కూడా వివిధ రకాలుగా మతాన్ని నిర్వచించినప్పుడు కూడా అందరూ కూడా మానవుల మధ్య ఉండే సంబంధమే మానవులకి అత్యున్నత శక్తి మధ్య ఉండే సంబంధానికి చెందినదే మతము అనే అభిప్రాయానికి అందరి సామాజిక శాస్త్రవేత్తలు వచ్చారనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మానవాతీత శక్తుల పట్ల మానవునికి ఉండే చిత్త వృత్తి మతం యొక్క భావనగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఈ యొక్క భావనల వలన ఈ యొక్క మనము అనేక రకాల మతానికి అనేక రకాల దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రమాదాల నుంచి బయటపడటానికి, ఆధ్యాత్మిక ప్రశాంతతను ఏర్పరచడానికి మతము ఎంతో దృక్పథము ఏర్పరుస్తుంది అనేది మనకు తెలిసిన విషయమే. మానవుల మధ్య ఉండే సంబంధాలే కాకుండా మానవేతర అత్యున్నత శక్తి మధ్య ఉండే సంబంధానికి చెందిందే మతము అనే భావన మనము చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కరు అంటే బహుదేవతారాధన, ఏకేశ్వరవాదన అంటే ఒక్కొక్కరు అంటే ఎక్కువ మంది దేవతల్ని పూజించటము, ఒకే దేవుడు అనే దృక్పథాన్ని ఏర్పరచుకోవటం కూడా మతంలో ఆ యొక్క సామాజిక వ్యవస్థ ప్రజల యొక్క విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మతం అనేది సామాజిక ప్రజలని ఒక ప్రశాంతమైన జీవితాన్ని అందించడంలో పాటు నియమ నిబంధనలతో కూడిన జీవిత విధానాన్ని ప్రసాదించడానికి నిరంతరము ఎంతో పాటుపడుతూ ఉంటది. మన భారతదేశంలో ఎన్నో రకాల మతాలు ఉన్నా కూడా ప్రముఖ మతాలుగా మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధులు, జైన, సిక్ మతాల గురించి ప్రధానంగా చెప్పుకుంటారు. ఏది ఏమైనప్పటికీ బహుదేవతారాధన కొన్ని మతాల్లో ఉంటుంది, ఏకేశ్వరవాదన కొన్ని మతాల్లో ఉంటుంది. ఇవన్నీ ప్రజల యొక్క జీవిత విధానాన్ని శాసించడానికి, క్రమ పద్ధతిలో ఉండటానికి, మానసిక శాంతి ఏర్పరచడానికి, మానసిక ప్రశాంతత ఏర్పరచడానికి ఇవి నిరంతరము మనకి పాటుపడుతూ ఉంటాయి. ఈ విధంగా మతముల యొక్క సారాంశం ఏంటంటే ప్రశాంతత, నిర్మలమైన జీవిత విధానము, సత్ప్రవర్తన జీవిత విధానము, కలిసికట్టుగా ఉండటము, ఇవన్నీ కూడా ఒక భావనా రూపానికి మతము మనకి అందిస్తూ మతము సమాజపరంగా మనుషులందరూ కలిసికట్టుగా నిలకడైన జీవితాన్ని, ప్రశాంతమైన ఆత్మస్థైర్యాన్ని పొందగలుగుతారనేది ద్వారా ఈ లెసన్